క్యాబేజ్ని ఇలా కట్ చేసుకొని తురుముకోవాలి. తురుముకుంటేనే సాఫ్ట్గా వస్తుందండి మంచూరియా. ఇది మంచూరియా మేకింగ్ కోసం చేస్తున్నాను. క్యారెట్ తురుముకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, కారం అంతే అండి. మసాలాలు ఏం అవసరం లేదు. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం మిరపకాయలు, ఆనియన్, కొత్తిమీర, కొంచెం మైదా పిండి వేసి మిరియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టి, ఆయిల్ వేడయ్యాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వేసుకోవాలి. చూడండి, మంచూరియా బాల్స్ రెడీ. ఇప్పుడు సూప్ కోసం మళ్ళీ ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ని కట్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. జింజర్ పొట్టు తీసి పెట్టుకోవాలి. గార్లిక్ పొట్టు తీసి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా పెట్టుకొని రెడీగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆనియన్, గార్లిక్, జింజర్, చిల్లీస్ని వేడిగా అయిన నూనెలో వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కావాలి అనుకుంటే టమాటో సాస్ని కూడా అన్నీ ఒక్కొక్క మూతడు వేసుకోవాలి. మూత మీన్స్ క్యాప్.